UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. రాయపాటి అరుణ్ ఒక మాట అంటే ఎందుకు పెట్టామంటే ఒక బెబ్బుల్లా తిరగబడింది మా ఆడబిడ్డ. ఒక రకమైనటువంటి భారమైన బాధ్యత ఉంది. దాన్ని ఎలాగా సాధించాలి, ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన. 2024 ఎన్నికల్లో అంత పోరాటం చేసి అంత గర్జించినటువంటి మీకు అవకాశం రాలేదు. అలయన్స్ లో టీడీపీ అలయన్స్ లో వెళ్ళడం మూలంగా చాలా వరకు మా పార్టీ త్యాగం చేయాల్సి వచ్చింది. చాలా సీట్లు. రాజకీయ నాయకులు చాలా మంది నా కట్టె కాలిపోయిన తర్వాత కూడా ఈ పార్టీ జెండానే నా శరీరం మీద ఉండాలని చెప్పిన వాళ్ళు కూడా ఈరోజు పార్టీలు మారారు. ఇప్పుడు మీరు కూడా అదే కావాలని చెప్తున్నారు, ఎందుకంటే రాజకీయాల్లో మీరు ఉన్నారు కాబట్టి. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు కదండి. వాళ్ళలాగా రాజకీయాన్ని ఆదాయ మార్గంగా హోదా కోసం చూసుకోవట్లేదు. రేపు మీకు ఇవ్వాలనుకుంటే ఒకవేళ అంటే మీరు పెట్టిన ప్రపోజల్ ఏంటి, నాకు ఈ పదవి కావాలి అని చెప్పి నేను ఒక 5 నోటీస్ చేసి పెట్టాను. 20% వచ్చినటువంటి జనసేన పార్టీకి 21 సీట్లు వస్తే, వైఎస్ఆర్సీపీకి 40% ఓటింగ్ వస్తే 11 సీట్లకే పరిమితం అవటం. ఓడిపోతాడు అనేది ఒక సర్వేల ద్వారా ప్రజల్లో గ్రౌండ్లో చేయించినటువంటి రియాలిటీ ద్వారా ముందుగానే తెలియటం మూలంగా ఈవెన్ బూత్ ఏజెంట్ కూడా సపోర్ట్ చేయాలి జగన్కి చివరాఖరి. పోతిన మహేష్ ఒకళ్ళు, తర్వాత కళ్యాణ్ దిలీప్ శంకరావు ఒకళ్ళు, తర్వాత రాజేష్ మహాసేన. అవకాశాలు వ్యక్తిగత లాభం ఏమన్నా ఉండి అది అవ్వకపోవటం వలన వ్యతిరేకత అయ్యారా? ఎవరినన్నా ఎదగనిచ్చే మనస్తత్వం కాదు అతను. పోతిన మహేష్ ఒక అవకాశం ఎవరికన్నా ఇవ్వాల్సిన అవకాశం అతని చేతుల్లో ఉంటే ఇవ్వడు. నేను ఒక్కడనే ఉండాలి, వాళ్ళు ఎందుకు ఉండాలి, వాళ్ళు వద్దులే, నేను ఒక్కడనే కనిపించాలన్న కాన్సెప్ట్లో ఉంటాడు. నేను దానికి ప్రత్యక్షంగా నేను 2-3 సందర్భాలు మీరు కూడా ఫేస్ చేశాను. అందుకే నేను డైరెక్ట్గా చెప్తాను. ఎంపీ విజయసాయి రెడ్డి అంటే దాని మీద మీ కామెంట్ ఏంటి? వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆపోజిట్ పార్టీ నాయకుల యొక్క వ్యక్తిగత జీవితాలను తీసుకొచ్చి బజార్లో పెట్టింది కాబట్టి ఇవాళ వాళ్ళ వ్యక్తిగత జీవితం కూడా బజార్లోకి వచ్చింది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను భాను మేకల. ఈరోజు మన ఇంటర్వ్యూలో జనసేన పార్టీ స్టేట్ స్పోక్స్ పర్సన్ రాయపాటి అరుణ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. ముందుగా మీకు అభినందనలు, ఎందుకంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు? 10 ఏళ్ల పోరాటం తర్వాత, సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రజలు మమ్మల్ని విశ్వసించి మాకు ఈ అధికారం ఇచ్చినందుకు నిజంగానే హ్యాపీగా ఉంది. కానీ ఆ సంతోషాన్ని ఎక్కువ కాలం కంటిన్యూ చేసే అటువంటి కంఫర్టబుల్ పొజిషన్ స్టేట్లో లేదు. ఇవాళ ఒక బాధ్యతాయుతమైన నిప్పులు కుంపట మీద కూర్చున్నట్లుగా ఎన్డీఏ గవర్నమెంట్ పరిస్థితి ఇవాళ ఉంది. ఆర్థికంగా రాష్ట్రం ఉన్న పరిస్థితిని రోజు రోజుకి అధ్యయనం చేస్తూ ఉంటే ఏం చేయాలో తెలియని స్థితి. కానీ ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో, అభివృద్ధి ఏ విధంగా సాధించాలనే దాని మీద దృష్టి ఉండడం వల్ల మేబీ ఆ సక్సెస్ని కూడా అంతగా ఎంజాయ్ చేయలేకపోతున్నాం. గతంలో ప్రభుత్వాలు ఎంజాయ్ చేసినట్లుగా కానివ్వండి, లేదంటే మిగతా విషయాల్లో సక్సెస్ వస్తే ఎలా ఎంజాయ్ చేస్తామో అట్లాంటి సక్సెస్ ఇప్పుడు చేయలేకపోతున్నాం మేము. నిజంగానే ఒక రకమైనటువంటి భారమైన బాధ్యత ఉంది. దాన్ని ఎలాగా సాధించాలి, ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన, అవగాహన మీద పూర్తిగా నిమగ్నమయ్యారు నాయకులు. మేడం, జనసేన పార్టీ బీజేపీతో టీడీపీతో అలయన్స్లో లేకముందు జనసేన పార్టీ సింగిల్గానే ఆయన ప్రసంగాలు చేస్తూ ఉన్నారు, ఆయన సింగిల్గానే ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో జనసేన పార్టీ నుంచి మహిళా నాయకురాలు చాలామంది ఉండగా మీరు ఇచ్చినంత వాయిస్, మీరు ప్రభుత్వాన్ని విమర్శించినంత వాయిస్ రైజ్ చేసినంత ఇదిగా మరి ఇంకా ఏ నాయకురాలు కూడా బహుశా లేరు. ఆ టైంలో రాయపాటి అరుణ మాత్రమే జనసేన పార్టీ నుంచి చాలా గట్టిగా ప్రభుత్వాన్ని విమర్శించారు. మరి 2024లో అంటే చాలామంది చట్టసభల్లో మీరు ఉంటారు, మీకు కూడా ఒక సామాన్యురాలైనటువంటి మీకు కూడా పవన్ కళ్యాణ్ అవకాశం ఇచ్చి చట్టసభల్లోకి పంపుతారు అనే ఒక ప్రచారం అయితే బాగా జరిగింది. కానీ ఎందుకని మొన్న 2024 ఎన్నికల్లో అంత పోరాటం చేసి, అలయన్స్లో లేకముందు మీరు అంత పోరాటం చేసి అంత గర్జించినటువంటి మీకు అవకాశం రాలేదు? దీని మీద మీ కామెంట్ ఏంటి? ఎవరు లేరు రాయపాటి అరుణకు ముందు అంటే అది ఒప్పుకోను నేను. చాలామంది సీనియర్లు పార్టీలు, అన్ని పార్టీల్లో కూడా ఉన్నారు, అలాగే జనసేనలో కూడా ఉన్నారు. చాలా రోజుల నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ పీపుల్కి కనెక్ట్ అయ్యేటువంటి లాంగ్వేజ్ తోటి, ఆ భావజాలంతో అంత వాయిస్ నాదిగా వినిపించింది. అంటే నేను వినిపించడం కన్నా కూడా ప్రజలు నన్ను తీసుకున్నారు, ఓన్ చేసుకున్నారు. అమ్మాయి మాట్లాడుతున్న మన వాయిస్ నిజమే కదా అమ్మాయి మాట్లాడేది అని ఆలోచించే స్థాయిలో నేను మాట్లాడగలిగానని నేను అనుకుంటున్నాను అంతే. బట్ పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకన్నా సీనియర్లు ఉన్నారు. ఇంకా రెండో అంశం మీరు అడిగింది చట్టసభలు ఎందుకు లేరు అని. రాజకీయం అంటే కేవలం బహిరంగంగా చేసే రాజకీయం ఒక్కటే కాదు. ప్రజల ఓట్లు కేవలం పార్టీలని, వ్యక్తులను అభిమానించి మాత్రమే పడవు.
దానికి చాలా కారణాలు ఉంటాయి. ఆర్థికపరమైన కారణాలు ఉంటాయి, సర్దుబాట్లు, సీట్లు ఎన్డీఏతో అలయన్స్లో టీడీపీతో అలయన్స్లో వెళ్ళడం మూలంగా చాలా వరకు మా పార్టీ త్యాగం చేయాల్సి వచ్చింది చాలా సీట్లు. అందులో భాగంగా ఇంకొక విషయం ఏంటంటే ఆర్థిక బలాబలాలు అనేవి చాలా ఇంపార్టెంట్ గ్రౌండ్లో ఓట్లు పడాలి అంటే. సో అన్ని క్యాలిక్యులేషన్స్ని బేరీసి వేసుకుంటే ఈసారి నాకు అవకాశం మిస్ అయింది డెఫినెట్గా. బట్ ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క అండదండలతోటి ఆయన అడుగుజాడలతో నడుస్తున్న నేను ఖచ్చితంగా ప్రజల కోసం మంచి చేసేటువంటి ఒక చట్టసభల్లో ప్రజల కోసం నిలబడేటువంటి ఒక బాధ్యతాయుతమైన పదవిలో తప్పనిసరిగా ఉంటాను, ఇవాళ కాకపోతే రేపు అనేది అయితే నాకు నమ్మకం ఉంది. మేడం, పొలిటికల్గా మీరు ఎప్పుడు అరగ్రేటం చేశారు? పొలిటికల్ అరంగేట్రం లాంటివి ఏమీ లేవు నాకు. అసలు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రాజకీయాలు ఎవరూ లేరు. ఎప్పుడో మా నాన్న పుట్టక ముందు ఎప్పుడో కాంగ్రెస్లో ఊళ్ళో గ్రామ స్థాయి రాజకీయాలు తిరిగేవాడు. ఆ తర్వాత మాకు అది చెప్పింది లేదు, దాని గురించి మేము తెలుసుకుంది కూడా లేదు. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా అప్పుడు మా నాన్న బతికే ఉన్నాడు. నేను జనసేనలో యాక్టివ్గా ఉన్నప్పటికీ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఆయన కూడా చెప్పాడు క్లియర్గా, రాజకీయాలు మనలాంటి డబ్బు లేని వాళ్ళకి కొంచెం లోయర్ క్యాస్ట్ వాళ్ళకి సెట్ అవ్వవు, పై స్థాయి వాళ్ళు మనల్ని ఆ పని వరకు యూజ్ చేసుకొని తర్వాత ప్రయారిటీ ఇవ్వరు. అవి నేను అప్పట్లోనే పడ్డాను, అందుకే మిమ్మల్ని అసలు ఆ దారి వైపు తీసుకెళ్ళాలని కూడా ఎప్పుడు ఆ డిస్కషన్ తేలేదు, ఎందుకు మనకు రాజకీయాలు వదిలేసి అన్నాడు. నేను అప్పుడు ఒకటే చెప్పాను ఆయనకి, ఇప్పుడు ఆయన లేరు, చనిపోయి ఆయన ఉన్నారు. అప్పుడు ఒకటే చెప్పాను నేను ఆయనకి, మీరు చేసిన రాజకీయాలు వేరే ఉండొచ్చు, మీరు ఫాలో అయిన రాజకీయ నాయకులు వేరే ఉండొచ్చు, బట్ నేను ఫాలో అవుతున్న రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, మీరు మీ ఆలోచనలకు భిన్నంగా రాజకీయం చేస్తున్నాడు ఇప్పుడు ఆయన. ఖచ్చితంగా నేను అనుకున్నది ఏది ఎంత అయితే రాజకీయాల్లోకి వచ్చినా అది ఏదో ఒక రోజు సక్సెస్ఫుల్గా నేను సాధించి తీరుతానని చెప్పాను నేను డెఫినెట్గా. ఇవాళ అదే నిజం అవుతుంది. పేదల కోసం సామాన్యుల కోసం నిలబడే విధంగా ఆయన ఆలోచన భావజాలం ఉంది మనందరికీ తెలుసు. ఇంకోటి ఏంటి అంటే నేను 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు 2014లో వచ్చారా మీరు జనసేనలోకి? అప్పటి నుంచే జనసేనలో చాలా మంది పవన్ కళ్యాణ్ గారు వెనకాల వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరు రాజకీయంగా బయటికి తెలియదు. అందరం మ్యాక్సిమం అప్పుడు టీడీపీతో అలయన్స్లో ఉన్నాం. మేము టీడీపీకి వర్క్ చేశాను, మా ఊర్లో గ్రౌండ్లో టీడీపీకి వర్క్ చేశాము. 2018లో కళ్యాణ్ గారు బయటకు వచ్చేసినప్పుడు మేము కూడా బయటకు వచ్చేసాం. అప్పుడున్న కొంచెం లోకల్గా ఉన్న టీడీపీ క్యాడర్తో కూడా చిన్నపాటి డిస్టర్బెన్సెస్ వల్ల బయటకు వచ్చేసాను నేను కూడా. ఇంకా అవసరం లేదు, మా నాయకుడు వెళ్ళాడు, వీళ్ళ కోసం నేను చేయాల్సిన అవసరం. ఇంకా ఆ తర్వాత సోషల్ మీడియాలో చేస్తూ వచ్చాను, వేరే ప్రొఫైల్స్ తోటి చేస్తూ వచ్చాను. కొద్ది రోజుల తర్వాత ఒరిజినల్ ప్రొఫైల్తో స్టార్ట్ చేశాను సోషల్ మీడియాలో కూడా. వైసీపీ స్టార్ట్ చేసింది ఇంకా అప్పుడే, నేను పార్టీ సభ్యత్వం తీసుకోక ముందు నుంచి నేను వైసీపీకి టార్గెట్ నేను సోషల్ మీడియాలో. అప్పుడు టిక్ టాక్ అని ఒక యాప్ ఉండేది, అది ఫేస్బుక్, ట్విట్టర్లో కూడా ఒరిజినల్ ప్రొఫైల్ ఉండేది కదా, టిక్ టాక్లో ఒరిజినల్ ప్రొఫైల్ ఉండేది, వాటితో చేస్తూ ఉండేదాన్ని. తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్స్ అప్పుడు ఇంకా ఓపెన్ అప్ అయిపోయాను. నా అంతటి నేనుగా వెళ్ళి పార్టీ ఆఫీస్కి, ఒంగోలు పార్టీ ఆఫీస్కి, అక్కడ ఉన్న జిల్లా అధ్యక్షులు అలాగే అప్పుడు ఇప్పుడు కార్పొరేటర్ గెలిచారు ఒక ఆయన సమక్షంలో, వీళ్ళిద్దరి సమక్షంలో నాకు సభ్యత్వం ఇవ్వండి అని చెప్పేసి తీసుకొని నేను సభ్యత్వం చేయించుకొని ఇంక అప్పటి నుంచి గ్రౌండ్లో యాక్టివ్గా పనిచేయడం స్టార్ట్ చేశాను. మేడం, ఇప్పుడు మీరు 10 ఏళ్ల పాటు జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు అంటే, ఇన్నేళ్ల ఈ 10 ఏళ్ల ఈ పొలిటికల్ జీవితంలో మీరు ది బెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందంటే ఏం చెప్తారు? ది బెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన భారీ మెజారిటీతో గెలవడం ఒకటి, 100% పోటీ చేసిన అన్ని స్థానాల్లో మేము గెలవడం ఒకటి, ఇవి రెండు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్లు. ఫస్ట్ రెండు ఇది కాకుండా ఇంకా పర్సనల్గా చెప్పాలి అంటే కళ్యాణ్ గారు నాకు ఒక బిరుదు ఇచ్చారు, ఆడబెబ్బులి అని. అవును, చాలా మంది ఉండగా మీ పేరు. అవును, ఆడబెబ్బులి అని. కళ్యాణ్ గారు అంత స్థాయిలో ఒక వ్యక్తిని నోటీస్ చేశారు అంటే చిన్న విషయం కాదు, ఆషామాషిగా నోటీస్ చేయరు. ఆయన అంటే ఎన్నాళ్ళు కష్టపడినటువంటి పనికి ఆయన గుర్తింపిచ్చారు. ఆయన మైండ్లో నేను ఉన్నానన్న ఒక సంతోషం నాకు ఇప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉండిద్ది. ఆ గెలిచిన సందర్భం అయితే అసలు ఇంకా ఆ రోజు పార్టీ యాప్స్లో ఏడ్ చేశాను, నాకు తెలియకుండా. నేను ఆపుకోవాలని, అందరు నన్ను చూసి మళ్ళీ ఎక్కడ ఎగతాళి చేస్తారో అని చెప్పేసి ఆపుకోవాలని ట్రై చేసినా కూడా నాకు తెలియకుండానే ఆపుకోలేనంత కళ్ళ నీళ్ళు కారిపోతూ ఉన్నాయి. అందరేమో ఎగతాళి చేస్తున్నారు, ఏంటి చిన్నపిల్లలాగా ఏడుస్తున్నావు అని చెప్పేసి. ఇప్పుడు ఆగట్లా నేను ఆపుకోవాలని ట్రై చేసిన. అంటే నేను ఫస్ట్ టైము నాకు కంట్రోల్ చేసుకోలేనంత ఆనందం నేను ఫీల్ అయ్యాను, అది నా కళ్ళల్లో ఆనంద బాష్పాల రూపంలో వచ్చింది. ఇవి రెండు సందర్భాలు రాజకీయంగా నేను వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్. సాడ్ మూమెంట్ ఏదైనా ఉందంటే ఏం చెప్తారు? సాడ్ మూమెంట్ అంటే రాజకీయాల్లో 10 హ్యాపీ మూమెంట్లు ఉంటే 90 సాడ్ మూమెంట్లు ఉంటాయి ఎవరికైనా. అంటే మీరు ఎక్కువ బాధపడిన అంశం ఏదో ఒకటి ఉంటుంది కదా? చాలా ఉన్నాయండి అట్లాంటివి, లైక్ ట్రోలింగ్ కావచ్చు, నెగిటివ్ కామెంట్స్ కావచ్చు, లేదంటే మీ మీద అసత్య ప్రచారం చేయొచ్చు. అది వేటికి బాధపడ్డానంటే ఎక్కువ సొంత పార్టీ నుంచి చేశారు నా మీద, దానికి చాలా బాధపడ్డా.
బయట వాళ్ళు అంటే సహజంగా వాళ్ళని డబ్బులు ఇచ్చి వాళ్ళని అలా అట్లా మమ్మల్ని రాక్షస అంటే మీకు నేమ్ వస్తుందని. అంతే. ఇంక రాజకీయం అంటే ఇంకేముంటుందండి, వాళ్ళకి నాకేమైనా పొలం గట్లు తగాదలా, లేదంటే ఇళ్ళ కాడ గోడలు తగాదలా ఏమి ఉండవు కదా. ఏదో జిల్లాలో ఇంకా నేనే కనిపిస్తున్నాను వాళ్ళు కనిపించట్లేదు అని, అందరూ నాకు వచ్చి చెప్పుకుంటున్నారు వాళ్ళకి చెప్పట్లేదని, అందరూ నన్ను ఐడెంటిఫై చేస్తున్నారు వాళ్ళని చేయట్లేదని, ఏదన్నా ఒక మీటింగ్లకి వెళ్తే నాతో వచ్చి ఫోటోలు దిగుతున్నారు వాళ్ళతో దిగట్లేదని, ఇలాంటివన్నీ చిన్న చిన్న ఇవన్నీ అసలు యాక్చువల్గా ఆ స్థాయికి అవి అసలు కన్సిడర్ చేసుకోవాల్సిన విషయాలు కాదు. కానీ ఎందుకు అయ్యే వాళ్ళకి పెద్దగా బాధగా అనిపించాయి. మేబీ ఇంకా అంత పరిపూర్ణమైన రాజకీయ నాయకులు వాళ్ళు కాలేదేమో, నాకు తెలియదు ఇంకా బహుశా. అవి నేను అప్పటికి చాలా వరకు తగ్గే ఉన్నాను, చాలా తగ్గి అసలు వాళ్ళు వెళ్ళే ఇష్యూస్ని అవాయిడ్ చేసుకుంటూ, వాళ్ళు వెళ్ళే ప్రోగ్రామ్స్ని అవాయిడ్ చేసుకుంటూ, దూరంగా లోకల్ నియోజకవర్గానికి దూరంగా ఉంటే ఎక్కడెక్కడో బయట వర్క్ చేసుకుంటూ కొంచెం అంటే నేను ఎంత తగ్గగలనో అంత తగ్గాను. బట్ అయినా కూడా ఆ వచ్చే చిన్నపాటి ఐడెంటిటీని కూడా వాళ్ళు తట్టుకోలేక అట్లాంటి సిచ్యువేషన్కి దాడి చేశారు. అక్కడ నాకు ఇంకా బాధ కలిగించిన విషయం ఏంటి అంటే, డైరెక్ట్గా నా మీద అటాక్ చేసినా పోను, అది వేరే ఉండేది. నాతో వచ్చిన కుర్రాన్ని కొట్టారు ఫస్ట్. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు నేను బాధిత. నన్ను నమ్మి ఒక పిల్లాడిని నాతో తోడుగా పంపించినప్పుడు వాళ్ళు మేమిద్దరమే నాతో ఉన్నటువంటి నా పార్టీ నాయకులే కదా అని వాళ్ళని నమ్మి వాళ్ళతో పాటు మేమిద్దరం చిన్న స్కూటర్ వేసుకుని వెళ్ళినప్పుడు కార్నర్ చేసి చీకట్లో మమ్మల్ని ఆపి, అది కూడా కారు ఎక్కాను కాబట్టి ఆ పిల్లడు ఎవరో సపోర్ట్ ఉన్నాడు నాకు అక్కడ. కారు ఎక్కకపోయి ఉంటే మేబీ వీళ్ళు వెళ్ళే కారు తను గుద్దేసి వెళ్ళిపోదురే మమ్మల్ని ఆ రోజు. ఇంక వాళ్ళలో ఉన్న రాక్షసత్వం ఆ రోజు అలా ఉంది, గుద్దేసి వెళ్ళిపోదురేమో. ఆ పిల్లవాడు కొట్టడం నాకు బాధ వేసింది. నాతో వాళ్ళతో ఒక తల్లిదండ్రులు నన్ను నమ్మి తోబుట్టు నాతో పంపిస్తే నాతో వచ్చిన నన్ను కొట్టారు అనవసరంగా. నేను అడుగుతున్నా అడ్డపడుతున్నా సరే ఆపకుండా కొట్టారని బాధ. అడ్డం పోయినందుకు అక్కడ లోకల్ వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళని కూడా తలలు పగలగొట్టారు, అదొక బాధ. నా వల్ల వాళ్ళకి గాయాలు తగిలే. ఎప్పుడైనా ఇంక పలానా అమ్మాయి మన ఊరు వచ్చినప్పుడు ఆ అమ్మాయిని కాపాడబోయి మనం తన్నులు తిన్నావరా దెబ్బలు తిన్నావరా వాళ్ళు చెప్పుకుంటారు. అది నాకు మచ్చే కదా అది. ఇవి ఏంటంటే కూర్చుని మాట్లాడుకుంటే అయిపోయే విషయాల్ని కొట్లాటల దాకా తెచ్చారు వాళ్ళు. అప్పుడు ఇంకో బాధ ఏమేసిందంటే, ఫస్ట్ టైం నా హస్బెండ్ నన్ను క్వశ్చన్ చేశాడు ఫస్ట్ టైం. అప్పుడు ఎప్పుడు దాకా రాజకీయాలు ఎందుకని సొంత పార్టీలో వాళ్ళు దాడి చేస్తే ఇప్పటి వరకు నువ్వు ఇన్స్టంట్ యాక్షన్ తీసుకోలేకపోయావు నీ పార్టీ సైడ్ నుంచి. సరే పోనీ నాకన్నా చెప్పావా, నాకు చెప్తే ఇప్పుడు నీ మీద ఒక దెబ్బ పడింది, నీ మీద ఆ ఒక దెబ్బ వేసిన వాడికి అంతకు 100 దెబ్బలు మనం వెళ్ళి చేయగలం కదా, మన కెపాసిటీకి తెలుసు కదా నీకు, మరి ఎందుకు నువ్వు మా నుంచి దాచంటే నేను చెప్పాలి ఆ విషయం ఆయనకి. ఇట్లా జరిగింది, ఇట్లా ఆమె దాడి చేశారని నేను ఆయన చెప్పలా. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కంప్లైంట్ అంతా అయిపోయి పోలీస్ డిపార్ట్మెంట్ మీడియా కూడా వెళ్ళినాక ఆయనకి చెప్పాను నేను విషయం ఇలా జరిగింది, ఇలా వచ్చాను, ఇలా ఉన్నాను నేను ఇక్కడ అని చెప్పేసి. ఫస్ట్ టైం ఆ రోజు నన్ను క్వశ్చన్ చేశాడు మా ఆయన, ఇన్నేళ్ళ నా రాజకీయ కెరీర్లో. ఆ రోజు ఆయనకు ఆన్సర్ చేసుకోలేక బాధపడ్డాను. అది కూడా బాధ పెట్టిన సందర్భం. అంటే ఎప్పుడు లేని ఇప్పుడు ఫస్ట్ టైం నన్ను అడిగాడు కదా, నా భర్తకు కూడా సమాధానం చెప్పుకోలేని సిచ్యువేషన్ నేను ఉండిపోయాను కదా అని. అదొకటైతే జరిగిన తప్పుని దిద్దుకోవాల్సింది పోయి నా మీద ఇంకా వాళ్ళకి సపోర్ట్గా ఉండేటువంటి మహిళలతోటి నా మీద నా క్యారెక్టర్ని బ్యాడ్ చేసేలాగా వీడియోలు చేయించారు. ఇవన్నీ మీరు కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళారండి? అన్నయ్యకి తెలుసు. నన్ను నమ్మావు కదా, కొంచెం ఓపిక్గా ఉండి నేను సరైన టైంలో యాక్షన్ తీసుకుంటా అన్నారు. ఫర్దర్గా కూడా నాకు గౌరవ మర్యాదలు ఎక్కడ తగ్గలేదు, నాకు ఇచ్చే ప్రయారిటీ ఇస్తూనే ఉన్నారు ఆయన.